నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఎస్కే మల్లికార్జున్ అని, రాష్ట్ర అధ్యక్షులుగా 5/2/2026 కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీలు అతీతంగా కురుబలు వచ్చి ఆ రోజు ఎన్నిక చేయడం జరిగింది. ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో మంత్రి గారు కావచ్చు, తర్వాత బీజేపీ నాయకులు రాజేష్ గారు, సిపిఐ జగదీష్ గారు, ఎంపీ గారు నాగరాజు గారు, కురుబ కార్పొరేషన్ చైర్మన్ గారు శశికళ గారు, రాగే పరశురామ్ గారు, అదేవిధంగా శివబాల గారు, ఇట్లా అనేక మంది కులాల పార్టీల అతీతంగా ఆ రోజు వచ్చి ఏకాగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ రోజున రోజు చూస్తూ ఉంటే ఈ బూరంపల్లి అయ్యనాయులు గారు రోజు ఒక పేపర్ ప్రకటన ఇవ్వడము, గ్రూపులో పెట్టడము, ఐక్యతగా ఉండాలని ఆయన ఇన్ని సంవత్సరాలుగా నియోజకవర్గ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇంతవరకు ప్రతి ఒక్క సభలో కురుబుల ఐక్యంగా ఐక్యతగా ఉండాలని చెప్పేసి అతనే, నేను నియోజకవర్గం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు బూరంపల్లి అయ్యనాయులు గారు. అతనే మా అందరికీ ఐక్యతగా ఉండాలని చెప్పారు. ఈరోజు కురుబుల ఐక్యత గురించి అతను మాట్లాడే పద్ధతి బాగలేదు. ప్రతి విషయానికి కురుబుల ఐక్యత అంటే అందరూ కలిసిగా ఉండాలా. అతను ఏం చేస్తున్నాడో రోజు ఒక గ్రూపులో పెట్టడము, ఒక కమిటీ వేస్తారని చెప్పడము, 25వ తారీఖు 2వ నెల 26న అతను కూడా వచ్చారు ఆ సభకు. అంతవరకు అతనే అధ్యక్షులుగా ఉన్నారు. నిన్న మొన్న ఏం చేశారు, 2025 రిజిస్టర్ చేసుకున్న ఒక బాడీ పేరు పెట్టారు. 26 2వ నెల వరకు అతనే ఉండి 25 రిజిస్టర్ బాడీ అని చెప్పేసి ఈసారి ఒక పేపర్లో ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కురుబ ఐక్యత అభివృద్ధి కోసమే పాటుపడాలా. అతని కోసం మేము కూడా అరణ్యసులు పనిచేసి కష్టపడి అతని వెంట తిరిగాము ఇన్ని రోజులు. ఇప్పటికైనా ఆయన తెలుసుకొని ఆయనకి ఎవరు గైడ్లైన్స్ ఇస్తారో, ఎవరు అతని వెనక పెద్దలు ఉన్నారో అది కూడా భవిష్యత్తులో ముందు తేలుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు గ్రహించి ప్రకటన ఇచ్చేటప్పుడు, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలా. సంఘాన్ని అభివృద్ధి పరిచే విధంగా ముందుకు తీసుకుపోవాలా. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, కమ్యూనిటీ హాల్ లెక్కాచారం కూడా అడగలేదు ఆయన. అదే విధంగా ఉన్న ఆయన కులాన్ని అభివృద్ధి చేశామంటే అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడ్డారు. అతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి? మన కురుబలు అతను అధ్యక్షుడిగా పనిచేసింటే, మంచిగా పనిచేసింటే ఎన్ని ఓట్లు వచ్చినాయి? అంత 100 లోపలే ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆవుల కృష్ణయ్య, కురుబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం, గత కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కురుబ సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షుల వారి సమక్షంలో ఒక సమావేశం ద్వారా వారికి మేము విన్నపాన్ని తెలియజేస్తున్నాం. పోయిన ఏప్రిల్లో మంత్రి గారు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్, కర్నూలు ఎంపీ, అనేక మంది కురుబ సంఘం నాయకులు, వివిధ పార్టీల కురుబ సంఘం నాయకుల సమక్షంలో ఎస్కే మల్లికార్జున గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సమావేశానికి ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా వచ్చాడు. అయ్యా, నాకు ఒక పదవి ఇవ్వండి, నేను కూడా సంఘంలో పనిచేస్తానన్నాడు. సరే, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు సంఘానికి కూడా మీ సేవలు అవసరము, ఈ సలహాలు అవసరం, సూచనలు అవసరం అని చెప్పి సవితమ్మ గారు కూడా ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఏమి ఆలోచన వచ్చిందో ఏం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, ఎవరో ఒకరు 10 మందిని పట్టుకోవడము, ఆడొక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. నీకు సంఘంలో ఏమన్నా నీకు కానీ ఇంకా మిగతా కురుబలకు కానీ, ఎస్కే మల్లికార్జున గారు కానీ, సవితమ్మ గారు కానీ, సంఘంలో ఉన్నటువంటి నాయకులు నీకు ఏమన్నా అన్యాయం జరిగిందో, లేదంటే కురుబలకు ఎవరైనా దోచుకొని ఏమైనా మేము అన్యాయం చేసింటే నువ్వు నిలదీసే హక్కు నీకుంది. నా పేరు దునస్వామి, కళ్యాణం నియోజకవర్గం కురుబ సంఘం అధ్యక్షునిగా దాదాపు 18-20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది.
ఈరోజు రాష్ట్ర కమిటీలో కూడా కీలకమైన పదవి నాకుంది. అందుకోసమని నేను దాదాపు బుల్లేల స్నానం ఉన్నప్పటి నుంచి కూడా ఈ సంఘంలో, జిల్లా సంఘంలో పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఒకటే సంఘం, ఒకటే మాట, ఒకటే బాట అని దాంతో వినాదంతో కురువ సంఘం ముందుకు నడవడం జరిగింది. తర్వాత కూడా మేము ఎందుకంటే ఆ రోజు హనుమంతప్ప కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, మన వెంకటస్వామి సార్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా వేదిక పైనకి రెక్కలు పట్టుకొని ఎక్కించేటోళ్ళు మేము. ఎందుకంటే వాళ్ళు మా పెద్దోళ్ళు, కురువ మహాసభకి భీషుల లాంటి వాళ్ళని మేము గౌరవం ఇచ్చి మా కులాన్ని ముందుకు నడిపేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎవరు పావురేవుల కృష్ణ, బుల్లేల సున్నట్టు ఉన్నప్పటికీ కూడా సగం మంది ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో 5 మందో 10 మందో ఎన్నిక చేస్తే వాళ్ళ అడుగుదారుల్లో మేము నడవడం జరిగింది. సింగనమల నియోజకవర్గ కురువ సంఘం అధ్యక్షుడు. ఈరోజు జిల్లాలో కురువ సంఘం గురించి మా పెద్దలందరూ కూడా చెప్పినారు. మరి జిల్లాలో జరుగుతున్నటువంటి కొంతమంది కురువ కులస్తులు మా బంధువులు, మా మిత్రులే అంతాను. కానీ ఎందుకో కులంలో కొంతమంది అగ్రకులాలు వాళ్ళ మాటలిని కులంలో సుచ్చు పెడుతున్నారు. నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కురుబలంతా కూడా ఏకమయ్యి రాబోయే స్థానిక ఎలక్షన్లలో కురుబలకి మంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇప్పించుకోవాలని చెప్పి కురుబలంతా ఏకమవుతున్నాము. మరి అట్లాంటి పరిణామంలో కొంతమంది అగ్రకులాల వారిని మాటలిని బోరంపల్లి ఆంజనేయులు అనే వ్యక్తి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాడు, కురువ కులానికి సేవలు ఇచ్చినాడంట. అది పెద్దలందరూ కూడా ఏమేమి సేవ చేసిండేది, ఆయన ఏమేమి ఉద్యోగాలు ఇప్పిస్తాను మీ అందరికీ అని చెప్పి కురువ కులస్తులందరినీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా నువ్వు ఎవరో మోసం చేసిండేదంతా కూడా బాగా పబ్లిక్ గా చెప్తారు. నీ గురించి పత్రికా విలేకరులకు నమస్కారం. మొన్ననే 23వ తారీఖు రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు విజయవాడలో. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 5వ తారీఖున రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్కే మల్లికార్జున గారు ఎన్నుకున్నారు. అదే దొనసామ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గౌరవ రామకృష్ణ ఉపాధ్యక్షులుగా, మొత్తం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 3 జిల్లాలో మేజర్గా మేమే కురబలు ఎక్కువగా ఉన్నాము. ఈ కురబల్ని ఒక ఏకతాటిపై తెస్తున్నటువంటి మంత్రి గారిని ఒక సైడ్ చేసి ఇదే అధికార పార్టీలో 40 ఏళ్ళ నుంచి పదవులు అందిపిస్తున్నటువంటి ఈ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజెంట్ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు కానీ సంఘాన్ని 2గా చీల్స్తూ ఏకతాటిపై సవితమ్మ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి, అలాగే మన ఉద్యోగస్తుల సంఘం 2 సంఘాలు ఉంటే ఒక సంఘాన్ని చేసిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే తిరుపతిలో 10 లక్షలు పెట్టి కాంస్య విగ్రహం పెట్టిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే విజయవాడలో తాడేపల్లిలో 80 సెంట్లు స్థలం లోకేష్ గారితో మాట్లాడితే కనకభవనానికి కేటాయించిన చరిత్ర సవితమ్మ గారిది. అలాగే మన ప్రతిభా పురస్కారాలు జరిగితే ఇంటర్మీడియట్ 10th క్లాస్ 950 పైన వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు 93 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలా 550 వచ్చిన పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి 25,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర సవితమ్మ. దాదాపుగా 60-70 లక్షలు సొంత నిధులతో ఖర్చు పెట్టిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉపాధి పొందుతున్న సవితమ్మ అక్క గారు ఎక్కడ మీరు కులాన్ని ఉపయోగించుకొని 40 ఏళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఓ సంఘాన్ని ఒక తాటిపై తేకోకుండా డైవర్ట్ చేసి ఏడో పోతంటి జోకర్ నాయలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మీరు 10 మంది తీసిపోయి ఆ కాంచిలో కంపేయండి, ఈ జిల్లాలో కంపేయండి, ఆ రాష్ట్రంలో ఒకటి వేయండి అని చెప్పుకుంటూ పోతూ మీ చరిత్రను తెలుసుకోండి. సవితమ్మ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉంటూ, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ ఒక కురబల కులాన్ని ఈ పొద్దు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కులం ఉందని గుర్తించిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. మీ చరిత్ర 40 ఏళ్ళు 30 ఏళ్ళు చరిత్ర కురబలను ఉపయోగించుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీరు గెలిచి సంఘానికి బొట్టు ఆదాయం చూపించకుండా కురబలు ఒక్కరికి బాగుపడే తీసుకోకుండా మీరు కులాన్ని ఒక ఏకతాటిపై తెచ్చి దాన్ని సద్వినియోగం చేయాలి. కానీ మీరు ఎవడో పోటెంట్లు బ్రోకర్ని ప్రోత్సహిస్తూ ఇవన్నీ మా తెలియవు అనుకుంటున్నారా? ఓ పద్ధతిగా ఏదైనా సంఘాన్ని ఉపయోగించేస్తుంటే చేయండి. ఓ లైన్ తీసుకోవాలని వాళ్ళు ప్రోత్సహించాలి. కానీ ఆయన ఏమి చేయాలా, ఏమి చేయాలా, మీరు డైవర్ట్ చేయండి, డైవర్ట్ పాలిసీ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం.